గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. చాలు. నిర్ణయ కాలం. పోయిన వారం కాక అంతకు ముందు వారం మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఏది చేసినా మనం అనుకున్న టైంలో కాదు, దేవుని టైంలోనే మన జీవితంలో ఏదైనా చేస్తాం. అబ్రహాము శారా అనుకున్న కాలంలో కాదు, దేవుడు నిర్ణయ కాలంలో శారాకు దేవుడు ఏం చేశాడట? ఒక కుమారుణ్ణి అనుగ్రహింపచేశాడు. ఇలా ఆలోచన చేసిన ఆ యొక్క సందర్భంలో గాడ్స్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ టైం. దేవుని గడియారం చాలా గొప్పది. మనం అనుకున్న గడియారాల కన్నా, మనం అనుకున్న సమయాల కన్నా దేవుని గడియారం విలువైంది. నువ్వు అనుకున్నది జరిగితే నీవు అనుకున్నట్టుగానే ఉండాలి. దేవుడు అనుకున్నది జరిగితే అది గొప్ప ఆలోచన ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్న వచనాన్ని మనము చదువుకోవడం జరిగింది. శారా అబ్రహాం అనుకున్నచ్చు, ఒకవేళ యవన కాలంలో మాకు పిల్లలు లేరే అని అనుకున్నాను. కానీ ఇప్పటికీ శారా అబ్రహాములు వాళ్ళ జీవితం లైవ్ లో ఉంది. అంటే సజీవ సాక్షులుగా ఉన్నారంటే వారి జీవితంలో ఆలస్యంగా దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప కుమారుని బట్టే వాళ్ళ గురించి ఇప్పటికే మనకి మాదిరికరంగా ఉండి ఉన్నాం. 99 సంవత్సరాల వయసులో ఒక కుమారుని కన్నది శారా. ఇది అసాధ్యమైన కార్యం దేవుడు సుసాధ్యం చేశాడు. గల కారణం ఏంటి తెలుసా? దేవుని కాలం వరకు వారు ఏం చేశారు తెలుసా? వేచి చూచారు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. యోసేపు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 2 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. తాను ఉపకారం చేశాడు కానీ అందరూ తాను మర్చిపోయారు. 2 సంవత్సరాలు శ్రమలో ఉన్నాడు. తర్వాత తన దేవుడు ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. మహా గొప్ప మంత్రి అయిపోయాడు. అంటే దేవుని నిర్ణయ కాలం వరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. మీ అందరికీ బాగా గుర్తుండే మాట ఇలా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అంటది, అయ్యా అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది, కొంచెం ద్రాక్షారసం చేయని ఆయన అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా నా సమయం ఇంకా, ఆయన సమయం ఇంకా రాలే. ద్రాక్షారసం అయిపోయింది. లోటులో ఉన్నారు, కొలువులో ఉన్నారు, అవమానంలో ఉంటారు. ఒకవేళ ద్రాక్షారసం అయిపోవడం అంటే ఆనాటి కాలంలో ద్రాక్షారసం అయిపోవడం అంటే చాలా సిగ్గుచేటు. అలాంటి సందర్భంలో తల్లిని రికమెండేషన్ చేస్తే యేసుప్రభు అన్నారు తెలుసా? నా సమయం ఇంకా. ఆయన సమయంలో, దేవుడు నచ్చిన సమయంలో, దేవుడు అనుకున్న సమయంలో నేలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? ద్రాక్షరసంగా మార్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? మొదటి ద్రాక్షారసము కంటే కడవరి ద్రాక్షారసమే ఎలాగుంది? రుచిగా ఉంది, మధురంగా ఉంది. దేవుడు చేసే కార్యాలు ఏవైనా సరే ఇంతకు ముందు కంటే గొప్ప కార్యాలు, మధురమైన కార్యాలు దేవుడు ఏం చేయాలి? ఆయన చేయాలి. ఒక మాట మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 60 అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనం. త్వరగా చదివితే 10 నిమిషాల సమయంలో నేను ముగించేస్తా, 5 నిమిషాల సమయంలో ముగించేస్తా. యెషయా గ్రంథం 60:22 అండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఈ మాట వెనకాల అందరూ చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను ఈ కార్యమును తగిన కాలమున త్వరపెట్టుదును. ఏ కాలమున? ఎవరు చేస్తారంటే ఈ కార్యం? యెహోవానగు నేను ఈ కార్యమును తగిన కాలమున చేస్తాను. ఏ కార్యం అది? ఒంటరైన వాడిని దేవుడు ఏం చేస్తాడట? ఒంటరిగా ఉన్నాము, లోన్లీగా ఉన్నాము, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అని నిరుత్సాహంలో ఉంటున్న వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్లయితే నిన్ను ఆదరించేవారు, నిన్ను పురుకొల్పేవారు, నీకు
భయపడకు. ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేని వాడిని దేవుడు ఏం చేస్తాడని చెప్పండి? బలమైన జనముగా దేవుడు చేస్తాడు. ఎన్నిక లేని వాడు యెఫ్తా. ఎవరు? యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చదివినట్లయితే వేశ్య కుమారుడు యెఫ్తా. రాహాబు కుమారుడు కాదు, వేశ్య కుమారుడు యెఫ్తా. అన్నదమ్ములు అతను బయటికి గెంటేశారు. నీవు మాకు కుదరవు అన్నారు. అదే యెఫ్తా వాళ్ళ మీద మళ్ళా న్యాయాధిపతిగా రావాల్సి వచ్చిందా? కోరుకుని తీసుకొచ్చుకున్నారట. ఎన్నిక లేనివాడు, లెక్కలో లేనివాడు, కానీ యెఫ్తాయే న్యాయాధిపతి అయ్యాడు. యెష్షయికి 80 కుమారులు. ఇదిగో పెద్ద కుమారుడు, ఎవరు రాజుగా చేస్తావు? ముసాలు ఎత్తుగా ఉన్నాయి, ఈయన సరిపోతారు. కాదు, సమయం ఏం చెప్పాడు? పెద్దవాడు కాదు, 2వ వాడు కాదు, 3వ వాడు కాదు, 4వ వాడు కాదు. ఎవరు కావాలి? ఇంకా ఎవరైనా ఉన్నారా? యెష్షయి చివరి వాడు ఉన్నాడు, కడపడి వాడు ఎక్కడున్నాడు? గొర్రెలను కాచుకుంటున్నాడు. అయితే వాడిని పిలుచుకుంటున్నారంటే ఈ గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరిగా ఉన్న దావీదును వచ్చాడు. ఇతడే నాకు కావలసిన కుమారుడు, ఇతడే ఇశ్రాయేలుకి రాజు అవ్వాలి, ఇతడిని ఇప్పుడు అభిషేకించి అతని తన మీద నూనె పోయి ఇతడు రాజు కావాలి. అందరికీ ఎన్నిక లేనివాడు, తండ్రి దృష్టిలో చిన్నవాడు, కడసారి వాడు. అందుకనే అన్నదమ్ములందరూ యుద్ధంలో ఉన్నారు, అన్నదమ్ములందరూ ఉద్యోగంలో ఉన్నారు, అన్నదమ్ములందరూ సైన్యంలో ఉన్నారు. వీడికి మాత్రం ఏ పని పాట శాతకాది. వీడికి ఈ చిన్నవాడు ఎందులో రాణించడు అని చెప్పి ఇతను ఎక్కడికి అప్పగించాడు తెలుసా? తనకు ఉండిన గొర్రెల మందరి కాపలా కాయడానికి పంపించేశాడు. మిగిలిన వారేమో సైన్యాధిపతులుగాను సైన్యంలో ఉన్నవారిగా ఉంటే ఈ చిన్నవాడు దావీదు లెక్కలేని వాడిగా వదిలేస్తే ఆ దావీదుని దేవుడు కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా వినాలి. దేవుడు తగిన కాలములో దావీదును హెచ్చించాడు, ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు, చక్రాధిపతి అయ్యాడు, గొప్ప రాజు అయ్యాడు. ఎంత గొప్ప రాజు అయ్యాడు తెలుసా? ఈ దావీదు చేసిన పరిపాలన చూసి మిగిలిన రాజులు ఎంతమంది అయితే యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు ఆ తర్వాత కాలంలో అయ్యారు, వాళ్ళందరూ దావీదును అనుసరించి నడిచేవారట. దావీదు లాంటి హృదయం కలిగిన వారిగా ఉండాలని ఆశించేవారట. దేవుని పెట్టారా? ఇంకొక మాట చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 104వ కీర్తన 27వ చరణం చదవండి ఒకరు. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనం కూడా చదవండి ఒకసారి. ఒకరు ఒక వచనం చదివితే నేను ముందుకు వెళ్ళిపోతాను. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనం అండి. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుదువని ఇవన్నీ నీ దయ కొరకు ఏం చేస్తున్నవి? ఏ కాలమున? అమ్మా వింటున్నారు ఈ మాట? తగిన కాలమున ఇవన్నీ నీవే ఆహారం ఇచ్చదవని, పోషకుడిగా ఉంటావని, పోషించేవాడవని. ఇవన్నీ దేవుని కొరకు ఏం చేస్తున్నాయట? కనిపెడుతున్నాయి. ఇవన్నీ అన్నకాడ పైన చదివితే మీకు అర్థమవుతుంది. ఆకాశ పక్షులు, భూజంతువులు, సమస్త జలచరములు, ఇవన్నీ కూడా ఎవరు పోషకుడు అంటే వీటందరికీ చెప్పాలన్నారు. ఎవరంట పోషకుడు? దేవుడే వారికి పోషకుడట. తగిన కాలంలో వారిని ఎవరు పోషిస్తున్నారని చెప్పండి? దేవుడే పోషిస్తున్నాడు. కాకులకి ఆహారం, పక్షులకి ఆహారం, పిట్టలకి ఆహారం, చేపలకి ఆహారం ఎవరైనా డ్యూటీ తీసుకుని వేస్తున్నారా? దేవుడే తగిన కాలంలో వారిని పోషిస్తున్నాడు. బాబు వినాలి. పక్షులు పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు, పిచ్చుకులు పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా ఏ కాలంలో పోషించాలో, ఎలా నడిపించాలో, ఏ పోషణాగారం ఎలా పెట్టాలో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అది నీవు అనుకున్నట్టు ఏం కాదు. చాలాసార్లు మన పోషణ గడవక, కొన్నిసార్లు మన కష్టతరంగా ఉండి
కొన్నిసార్లు మన జీవితం ముందుకు వెళ్ళడానికి అందరిని చూస్తున్నప్పుడు పలానావాడు బాగున్నాడు, వీళ్ళలా పరిగెడుతున్నారు, వాళ్ళలా పరిగెడుతున్నారు, నేనే ఇలా ఉండిపోయానని దుఃఖంలో బాధలో ఉన్న వాళ్ళరా జ్ఞాపకం పెట్టుకోండి. తగిన కాలంలో దేవుడు మీకు పోషణాధారం దేవుడిస్తాడు. భయపడకండి. పోషించేవాడెవరో దేవుడే. లోకాసువార్త 12:47 కూడా చదివేయండి, ప్రార్థన చేస్తాను. లోకాసువార్త 12:42 వచనం అండి. 42 వచనం కూడా ప్రభు ఇట్లనెను తగిన కాలమున. ఒక చదువు ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు. బయట ఏదో సౌండ్ వస్తుంది, అందువల్ల ఏం అర్థం అవుతుంది. ప్రభు ఇట్లనెను తగిన కాలమున ప్రతి వారికి ఆహారం పెట్టుటకును యజమాని తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు. ఏ కాలం అట? అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి మాట. ఏ కాలం అట? తగిన కాలమున యజమానుడు ఒక గృహ నిర్వాహకుని ఏం చేశాడట? నియమించాడు. దేని మీద? గృహము మీద ఒక గృహ నిర్వాహకుడు నియమించాడట. ఎవరిని నియమించాడు తెలుసా? నమ్మకమైన వారిని. ఎవరినటండి? మీ పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా మాట? ఎవరినట? అమ్మా మీ మనసు ఇక్కడే ఉందా, ఇంకెళ్ళిపోతామని ఉందా? బేగా ముగించేస్తే పోదన్నట్టుగా ఉంది కదా. నమ్మకమైన వారిని. ఎవరినట? ఎవరిని దేవుడు నియమిస్తాడో? నమ్మకమైన వారిని దేవుడు తన పనిలో నియమిస్తాడు. నమ్మకత్వమైన వారిని దేవుడు తగిన కాలంలో నియమిస్తాడు. నాకు నేనగా ఒక గృహ నిర్వాహకత్వం కావాలని నాకు నేనగా తీసుకుంటే అది నమ్మకత్వం కాదు. నాకు నేనగా పొందుకుంటే, నాకు నేనగా స్వీకరించాలనుకుంటే అది దేవుడికి యోగ్యమైనది కాదు. దేవుడు ఎవరిని ఏ రీతిగా ఎప్పుడు ఎక్కడ నిలబెట్టి వాడుకోవాలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే నియమిస్తాడు, ఆయన ఆ పని అప్పగిస్తాడు. ఆయనే గృహ నిర్వాహకునిగా నమ్మకమైన వానిగా పని అప్పగిస్తాడు. నమ్మకం లేని వానికి ఆ పని దేవుడు ఏం చేయడు చెప్పాలి? అప్పగించడు. ఒకవేళ అప్పగించిన తర్వాత నువ్వు నమ్మకత్వంగా లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా, చెడ్డ దాసుడా అంటాడా? అప్పగించిన పనిలో నమ్మకంగా లేకపోతే చెడ్డ దాసుడానే బిరుదు పొందుకుంటాం. వినాలి జాగ్రత్తగా దేవుని పిల్లలారా. తగిన కాలములో ఆహారము పంచి పెట్టటకు గృహ నిర్వాహకునిగా నమ్మకమైన వాడికి పని అప్పగించాడు. నువ్వు నమ్మకంగా నిలబడు, ప్రభు నీకు ఒక వరం ఇస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని సందులో ఉండు, ప్రభు నీకు ఒక తలాంతి ఇస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు సాగు, ప్రభు నీకు హెచ్చించి వాడుకుంటాడు. వాడబడే పాత్రలుగా ఉండాలి అంటే నీ నమ్మకత్వం అవసరం. అపోస్తలుల కార్యగ్రంథంలో 7 పెద్దలను నియమించారు. ఎవరన్నా తెలుసా? ఆత్మపూర్ణులైన వారిని, నమ్మకమైన వారిని, ప్రార్థనాపరులైన వారిని, ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వచ్చి 7 నియమించారు. ఎవరినంట? ఆత్మపూర్ణులైన వారిని, పెద్దలైన వారిని, నమ్మకమైన వారిని. ఏమైనా దేవుని పిల్లలు ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు అప్పగించిన చిన్నదైనా పెద్దదైనా అది నీకు అప్పగించాడంటే నీవు నమ్మకంగా దేవుని కొరకు ఏం చేయాలి? ఆహారం పంచిపెట్టే పని అప్పగించాడట. పంచిపెట్టుడులో నమ్మకత్వం ఉండాలి, పరిచర్యలో నమ్మకత్వం ఉండాలి, ప్రార్థనలో నమ్మకత్వం ఉండాలి, ప్రోత్సహించడంలో నమ్మకత్వం ఉండాలి, సంఘాన్ని కట్టడంలో నమ్మకత్వంగా ఉండాలి, సంఘానికి సహకారిగా ఉండడంలో నమ్మకత్వంగా ఉండాలి. నమ్మకస్తులు దేవునికి అవసరం. నమ్మకస్తులు ఉన్నారా లేదా దేశంలోనని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తొంగి చూస్తున్నాడట, తేరి చూస్తున్నాడు. నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా? నేను నమ్మకస్తులుగానే ఉన్నానా? మీరు నమ్మకస్తులుగానే ఉంటున్నారా? దేవుని వాక్యం అందరికీ తెలిసిన మాట తెలుసా? ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభు ఎటువంటి వాడ? మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. మరి ఆయన పిల్లలుగా మన దగ్గర నుంచి ప్రభు కోరుకునేది తెలుసా?
నమ్మకమైన వారిగా మనము కూడా నమ్మకంగా ఉంటేనే ప్రభు పని నీకేం చేయబడుతుంది, అప్పగించబడతాది. నమ్మకమైన వారికి గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. మోషే నమ్మకంగా ఉన్నాడు, ఇశ్రాయేలు నడిపించు అని మోషేకు బాధ్యతను అప్పగించాడు. మోషే తర్వాత యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. మోషేను అంటి పెట్టుకుని పనిచేస్తాడు యెహోషువ. ఎవరిని అంటి పెట్టుకుని? మోషేను అంటి పెట్టుకుని పనిచేస్తాడు యెహోషువ. యెహోషువకు బాధ్యతను అప్పగించాడు. యెహోషువను అంటి పెట్టుకున్నాడు కాలేబుగా బాధ్యత అప్పగించాడు. ఏలియాను అంటి పెట్టుకుని జీవించాడు ఎలీషాగా బాధ్యత అప్పగించాడు. ఎలీషా చేతుల మీదకి నీళ్లు పోయడానికి ఒక దాసుడు ఉన్నాడు. ఎవరో ఏలియా చేతుల మీదకి ఎలీషా ఏం చేశాడని చెప్పండి, నీళ్లు పోసి చేతులు కట్టుకోవడానికి నీళ్లు పోసాడట. అంటే పరిచర్యలో వాడబడితేనే పని అప్పగించబడతాడు. ఎలీషాకి ఒక శిష్యుడు ఉన్నాడు, గెహాజీ. ఎలీషా కూడా ఎవరున్నారు? ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు గెహాజీ. అబద్ధికుడు, దొంగ. పీకేశాడా పీకేయలేదా? కుష్ఠరోగాలు కొని తెచ్చుకున్నాడు. అక్కడికక్కడగా మప్పి చేసేవాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, నీ పక్కనే కదా ఉన్నాను అన్నాడు. ఎక్కడికో వెళ్ళి వచ్చేసాడు. అప్పుడే నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాను నా ఏలివాడా, నీ వెనకాలే కదా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాను. దొంగ మాటలు, దొంగ బుద్ధి, దొంగ ఆలోచనలు, దాచుకునే మనస్తత్వంతో ఉన్నాడు. గెహాజీని తన నాయకత్వంలోంచి, తన యొక్క ఇవ్వబడిన పరిచర్యలోంచి, శిశురకంలోంచి తీసి పారేశాడు. తగిన కాలంలో ప్రభు మిమ్మల్ని హెచ్చించాలంటే, తగిన కాలంలో ప్రభు మీకు ఒక బాధ్యత అప్పగించాలంటే, తగిన కాలంలో ప్రభు మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికే పని అప్పగించబడతాయి. గృహ నిర్వాహకత్వం తగిన కాలంలో ప్రభు తన శిష్యుడికి అప్పగించాడు. 3 విషయాలు చెప్పాను. ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన వారిగా ఎన్నుకుంటాడు. అది ఎప్పుడు? తగిన కాలంలో. నువ్వు అనుకుంటే కుదరదు, నేను అనుకుంటే కుదరదు. రెండో విషయం చెప్పాను. మనకు పోషణ లేదు, ఆధారం లేదు, ఆహారం లేదు, మన జీవితంలో మన బ్రతికి ఎలా సాగుతుందని బాధపడుతున్న వారు కదా, మన పోషకుడు దేవుడే. ఆకాశ పక్షులు పోషిస్తున్నవాడు. తగిన కాలంలో కూడా మీకు ఏది కావాలో, ఏది అవసరమో ఆ సమయంలో దేవుడు మీకు ఇస్తాడు. చాలా మంది ఉద్యోగం మీద అయ్యో బాధపడుతున్నారా? తగిన కాలంలోనే ఇస్తాడు. అయ్యో నాకు పిల్ల అవుతుందని బాధపడుతున్నారా? తగిన కాలంలో ఇస్తాడు. ఇల్లు లేదని బాధపడుతున్నారా? తగిన కాలంలో ఇస్తాడు. ఆరోగ్యం లేదని బాధపడుతున్నారా? తగిన కాలంలో ఇస్తాడు. నీవు ఏది కోరితే అది ప్రభు ఇవ్వడానికి ఎప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు. నీవు నమ్మిన దేవుడేమి పేద దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడేమి చేతకాని దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడేమి అసామసి దేవుడు కాదు. ఆయన తన మహా ఐశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడైనా తీరుస్తాడు. అలా వంచండి, మోకరించండి.